ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం బాలాజీ నువ్వు డబ్బు తీసుకొని ముందు నీ అప్పులు తీర్చు ముఖ్యంగా ఎవరు ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళకు ముందిచ్చేయి మీ అమ్మ నాకు డబ్బు ఇవ్వడానికి సిద్ధపడితే ఇవ్వద్దంటూ నువ్వు అడ్డం పడతావా? న్యాయం నీతి ధర్మం అంటూ లెక్చర్లు ఇస్తావా? దెయ్యాలు వేదాలు వల్లించినట్లు నువ్వు నీతులు వల్లిస్తావేంటే? మీ అమ్మ నాకు డబ్బిస్తుంటే నీకెందుకే బాధ? చిన్న వయసులోనే మొగుడు చచ్చి ముండ మోసావని జాలిపడి నా ఇంటి కోడల్ని చేసుకుంటే నువ్వు మాకే ఎసరు పెడతావా? నా కొడుకు నీకు 5వ తనాన్ని ప్రసాదించాడే, అసలు నిన్ను 2వ పెళ్లి చేసుకునేది ఎవడే? నా కొడుకు మంచివాడు కాబట్టి చేసుకున్నాడు. జీవితకాలం పాటు పెళ్లిళ్ళకి పేరెంటాలకు వెళ్ళడానికి వీలు లేకుండా ఓ మూల పడుండాల్సిందానివి. అలాంటి నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడే నా కొడుకు. దానికి కాస్తంతైనా విశ్వాసం ఉందా? నా మీద గాని నీ మొగుడు మీద గాని నీ ఆడపడుచు మీద గాని ఏమాత్రమైనా ప్రేమ ఉందా? మమ్మల్ని శత్రువుల్లా చూస్తావా? నీకసలు ఉచ్చనీచాలు ఉన్నాయటే. ఏయ్, వచ్చినప్పటి నుండి ఏం మాట్లాడకుండా నోరు మూసుకున్నావేంటి? మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు? ఆహాహా, ఏమి నంగనాచివే. మీ అమ్మ డబ్బిస్తుంటే ఎందుకు అట్టుకున్నావు? నన్ను కోడలుగా చేసుకున్నందుకు మీరేమైనా ఆశిస్తే నా నుంచి ఆశించాలి గాని మా పుట్టింటి వాళ్ళ నుంచి కాదు. మీకు కావాల్సింది డబ్బేగా, అది నేను సంపాదించిస్తాను. మీరు ఈ కుటుంబాన్ని పోషించలేకపోతే నేను పోషిస్తాను. నా గురించి మా అమ్మని ఏమీ అడగక్కర్లేదు. సరే, మీ అమ్మని అడగం, నువ్వే తెచ్చివు. ఓ 10 లక్షలు ఇస్తావా? 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఆహా, 10 పైసలు కూడా లేవు గాని సంపాదించి ఇస్తానంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతోంది. నీ వల్ల అన్ని విధాలా నష్టపోయాం గదే. ఏమిటండి నష్టపోయింది? ఒరే, చూడరా నీ పెళ్ళం వాగుడు. నువ్వు సరైన వాడివైతే పరిస్థితి ఇంతవరకు వస్తుందా? లాగి పెట్టి కొట్టకుండా నోరు మూసు కూర్చుంటావేరా? అసలు నువ్వు మగాడివేనా? చూడరా నీ పెళ్ళం మంకుతనం. నువ్వు చావగొడుతున్నా ఉలుకు పలుకు లేకుండా శిలా విగ్రహంలాగా ఎలా నిలబడిందో. దీనికెంత ధైర్యం, దీనికెంత పొగరు. ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదురా. కొట్టు, దీని కళ్ళంట నీళ్లు వచ్చేంత వరకు కొట్టు. అయ్యో బాబు అంటూ శోకాలు పెట్టేంత వరకు కొట్టు. ఇంకెప్పుడు ఎవరి మీద ఎదురు తిరగకుండా ఉండేలా దీని చేతులు కళ్ళు విరగొట్టరా. ఇది చస్తే గాని మన పీడ విరగడవదు. అమ్మా, దీన్ని మన దారికి తీసుకురావడం నా వల్ల కాదు, కాపురం చేయడం అంతకన్నా కాదు. ఏం చేసుకుంటావో
నువ్వే చేసుకో. ఏమే నీ మొగుడు చంపలు వాచేలా కొట్టినా నీకు సిగ్గు లేదు? ఆయన కాబట్టి ఊరుకున్నాను. అదే మీరైతే ఏం చేసేదానివే? కట్నం కోసం హింసిస్తున్నారంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలుకు పంపించేదాన్ని. ఏమిటి, నన్ను జైలుకు పంపిస్తావా? పంపించవే చూద్దాం. ఇవాళ నీ సంగతి తేల్చేస్తాను. నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు గాని నువ్వు మాత్రం బ్రతికుండడానికి వీల్లేదు. అమ్మో అమ్మో అమ్మో, నా కోడలు నన్ను చంపేస్తుంది. ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి. నా కోడలు రాక్షసి, నన్ను చంపేస్తుంది. ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి. అమ్మో అమ్మో, అయ్యో అయ్యో. అయ్య బాబోయ్, నన్ను చంపేసేటట్టుంది. నా కోడలు నన్ను చంపేసేటట్టుంది. తండ్రులారా, తల్లులారా, మీరే నన్ను కాపాడాలి. అయ్యయ్యో, రక్తం దారగట్టిందే. కొబ్బరికాయని కొట్టినట్టు నా తలను గోడకేసి కొడితే రక్తం దారి కట్టదా? నుదుట కన్నం పడిపోయింది. 3 కుట్లైనా పడేలా ఉంది. అసలు ఏం జరిగింది గోవిందమ్మా? నా కోడలు నన్ను చంపేసేలా ఉంది. అదే ఎందుకో చెప్పొచ్చు కదా. చెప్పడానికి ఏముంది? వరకట్నంగా ఇస్తామన్న డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తామంటే ఎవరైనా ఆశపడతాం కదా. మా కట్నం డబ్బులు ఇవ్వమని మా వియ్యపురాలను అడిగాను. ఇవ్వడానికి మా వియ్యపురాలు ఒప్పుకుంది. కానీ ఇవ్వనీయకుండా మా కోడలే అడ్డుపడింది. ఎందుకలా అడ్డుపడ్డావని నిలదీశాను. అంతే, నా నుదురు పగలగొట్టింది. అది నా పాలిట కోడలు కాదు, కొరివి దెయ్యం. నా కోడలు నన్ను బతకనివ్వదు. ఏదో నాటికి నన్ను చంపేస్తుంది. కోడలు రాజరంపాన్ని పెట్టి అత్తలను చూసాం గాని అత్తన్ని ఏడిపించే కోడల్ని ఎక్కడా చూడలేదమ్మా. కోడరికం మేము చేశాం. మా అత్త ఎంత సాధించినా కిక్కురు మనకుండా పడున్నాం. అలాంటిది నా కోడలు నా తల గోడకేసి కొడుతుందా? అమ్మో అమ్మో, అదృష్టం బాగుండబట్టి బతికాను గాని లేదంటే ఈ పాటికి తప్ప కొట్టేసేదాన్ని. నీకెంత కష్టం వచ్చిందే గోవిందమ్మ. ఏరి కోరి విధవని కోడలిగా చేసుకున్నందుకు కొరివితో తల గోక్కున్నట్టయిందమ్మా నా పని. అంత నా కర్మ, నా ఇలాంటి కోడలు ఉండకూడదమ్మా, ఇలాంటి కోడలు చంపేయాలి. పదండి, పదండి. మీ పేరేంటి? ప్రసాద్. పరుపుల వ్యాపారం పేరిట నేను మిమ్మల్ని మోసం చేశాను. అయితే నన్ను కొరియా వాళ్ళు మోసం చేశారు. రాత్రికి రాత్రే లక్షలు కోట్లు సంపాదించాలన్న దురాశతో పరుపుల బిజినెస్ మీద ఆశపడ్డాను. ఆ అత్యాశ మొదటికే మోసమైంది. కానీ నాలా మీరు మోసపోకూడదు. మొత్తం మోసాన్ని నష్టాన్ని మేమే భరించి మీకు రావాల్సింది ఇస్తున్నాం. ధర్మారావు గారు కొడుకుని రుజువు చేసుకున్నారు బాలాజీ గారు. అప్పుల పాలై కూడా అప్పులు తీర్చారంటే ఇంతకన్నా నిజాయితీ ఎక్కడుంటుంది చెప్పండి. బాలాజీ గారు, మా తొందరపాటు క్షమించండి. బాధ కొద్దీ మేము ఏవేవో అన్నాం, అవి మనసులో పెట్టుకోకండి. వస్తామండి. వెళ్ళిరండి. శాంతి, ఏమైందమ్మా? ఎందుకు ఆ కన్నీళ్ళు? పాకీదారులంతా మీ అల్లుడిని పొగుడుతుంటే ఆయన గుర్తుకొచ్చారు. ఇంకా ఆయనకున్న మంచి పేరుకు నాకెంతో సంతోషం కలిగి కళ్ళు చెమ్మగిల్లాయి. పెట్టే చెయ్యి తిప్పే నోరు ఊరికే ఉండవంటారు. పెట్టడం అనేది స్వతహాగా పుట్టుకతో రావాలమ్మా. ఎన్ని కష్టాలొచ్చినా వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడగలగడం చాలా గొప్ప విషయం. అది మన హిందూలో ఉంది కాబట్టే ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇందు వల్ల మన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ ఇందు అత్తగారి వల్ల ఇందుకు ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉందన్నయ్య. అవునరా మూర్తి, ఆ గోవిందమ్మ ఇందుని ఏమన్నా చేస్తుందేమోనని నాకు భయంగా ఉందిరా. అది మీ భ్రమ.
ఒక్క గోవిందమ్మ కాదు కదా, 100 మంది గోవిందమ్మలు వచ్చినా వాళ్ళ పొగరు అణిచి మరీ దానికి తీసుకొస్తుంది. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆహా, ఓహో, అబ్బా, కథ ఎలా మరుపులు తిరుగుతోందంటే చెప్పటానికి వీలైనట్టుగా రక్తి కట్టేలా రసవత్తరమైన మరుపులు తిరుగుతోందనుకో. అలా అని చెప్పి నువ్వు నా చుట్టూ తిరక్కు. సూర్యుని చుట్టూ భూమిని తిరగద్దు అంటే ఎలాగమ్మా? ఖగోళ శాస్త్రం వైపుకు వెళ్లకు. ఇంతకీ నీ ఆనందానికి కారణమేంటి? దేవుడు మేల్చేసి జాతకరత్న మూర్తింటూ జరిగిన కీలకమైన సంఘటన పురస్కరించుకుని హిందూ గోవిందమ్మ వారు డిక్లేర్ చేసుకున్నారంట. హోరా హోరీగా నువ్వా నేనా అత్తా కోడలా అన్నట్టుగా నిత్య పోరు జరుగుతోందంట. దానిలో భాగంగా హిందూ ఇవాడు ఏం చేసిందంటే వాళ్ళ అత్తగారైన గోవిందమ్మని గోడకేసి కొట్టిందంట. దాంతో గోవిందమ్మ నుదురు జస్ట్ అలా క్రాక్ ఇచ్చిందంట. పాత తూనికలు కొలతల ప్రకారం గిద్దెడు రక్తం నేల కొరిగిందట. ఆ వార్ ఇప్పట్లో ఆగకూడదు. ఇంకా ఇంకా జరగాలి. రోజు రోజుకి పెరగాలి. అత్తా కోడళ్ల తగాదాను ఆధారంగా చేసుకుని హిందూని అంతం చేయాలి. హిందూని అంతం చేస్తే గాని మన విజయానికి ఆరంభం దొరకదు. శత్రువుని తుదిముట్టించాలంటే 10 రకాలుగా ఆలోచించాలి, 100 రకాలుగా దెబ్బతీయడానికి ప్రయత్నించాలి. అంటే అత్తా కోడలిద్దరు తగాదాని ఆధారంగా చేసుకుని హిందూని అంతం చేస్తాను అంటావు. సరే అలాగని నీ మాట ఎందుకు కదనాలి? తాని నాన్ని తన్నాని నాన్ని తాని నాన్ని తన్నాని నాన్ని తాని నాన్ని తన్నాని. అమ్మా ఇందు, నువ్వు చేసిన దాన్ని బట్టి ఈ వీధి పెద్దలుగా తీర్పు చెప్పడానికి రావాల్సి వచ్చింది. ఏమిటండి మీరు చెప్పే తీర్పు? నువ్వు చేసింది తప్పని. ఏంటి తప్పు? నువ్వు ఇస్తానన్న డబ్బులు ఇవ్వాలిగా. అసలు జరిగిందేమిటో మీకు తెలుసా? మేము ఏం మాట్లాడుకున్నావో మీకు తెలుసా? అసలు మా పుట్టింటి వాళ్ళ గురించి మీకు తెలుసా? ఏమీ తెలియకుండానే ఏకపక్షంగా తీర్పు చెప్పడానికి వచ్చారా? ఇరు పక్షాల వివరాలు తెలుసుకొని పంచాయతీ పెట్టాలి. ఒకరి విషయాలు కలెక్ట్ చేసుకునే హక్కు ఇంకొకరికి లేదు. ఇది మా కుటుంబ విషయం. కానీ మీ కుటుంబం మా వీధికి సంబంధించింది కావచ్చు, కానీ పంచాయతీ పెట్టాల్సిన అంత అవసరం లేదు. మా అత్తగారు మీకేమైనా ముడుపులిచ్చారా? అయ్యో, చూసారా ఎలా మాట్లాడుతుందో. అమ్మాయి, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అత్తచాటు కోడలకి అంత అహంకారం పనికిరాదు. కానీ అత్తగారు కొండచ్చ అహంకారం. ఒరే పెరిమాళ్ళు, చూడరా నీ పెళ్ళం ఎలా పేటలేకపోతుందో. అవ్వా, పంచాయతీ పెట్టిన పెద్ద మనుషులు కూడా లెక్క చేయడం లేదు. పెరుమాళ్ళు, నువ్వేమంటావు? మా చెల్లి పెళ్లికి డబ్బు సర్దుబాటు చేస్తానని మా అత్తయ్య గారు మా పెళ్లికి ముందే కమిట్ అయ్యారు. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆవిడ మాటలు నమ్మి మా చెల్లికి పెళ్లి చేశాం. దానికి ఇస్తానన్న డబ్బు ఇవ్వలేకపోయాం. మా అత్తింటి వాళ్ల మూలంగా నా చెల్లెల గొంతు కోసామేమో అనిపిస్తుంది. ఇందు, మీ ఆయన చెప్పింది విన్నావుగా? కొన్ని 100 సార్లు విన్నానండి, కానీ అది నిజం కాదు, దొంగ నాటకం. మా దగ్గర నుంచి డబ్బు గుంజడానికి వాళ్ళ వియంకుడు వియప్రాల చేత మా అత్తగారు పెద్ద నాటకం ఆడించారు. నిజానికి మా ఆడబడుచు అత్తింటి వాళ్ళు డబ్బు కోసం డిమాండ్ చేయడం లేదు. అమ్మో, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టిందో చూసారా? అన్నిటికీ తెగించింది. అవును, నేనన్నిటికీ తెగించిన దాన్ని. మొన్నే జైలు నుంచి వచ్చాను. మళ్ళీ వెళ్ళడానికి కూడా నాకేం భయం లేదు. నేను వెళ్ళకపోవడం మీ చేతుల్లోనే ఉంది. ఏంటే బెదిరిస్తున్నావా? మేమంటే నీకు అంత తేలిగ్గా ఉందా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా విను. ఎందుకులే కదా అని ఇంతవరకు ఊరుకున్నాను. చేతకాని వాడిగా నన్ను జమ కట్టకు. మాట తప్పావో మర్డర్లైపోతాయి. జైలుకి వెళ్ళడానికి నీకే కాదే, నాకు లేదు భయం. మీరెన్నైనా మాట్లాడండి, నేను డబ్బు ఇవ్వను. ఇది ఇప్పట్లో తీరే వ్యవహారం కాదు. మీరు చూసుకోండి. గోవిందమ్మ, మీ కొడలతో ఎవరు మాట్లాడలేరు. అందుకే కదండి మిమ్మల్ని పిలిచింది. పిలిచి ప్రయోజనం ఏముంది? మా మాట నెగితేగా. పంచాయతీ అన్నాక మంచి మర్యాద ఉంటుంది. చూడమ్మా, నీ కోడలికి మా పంచాయతీలో ఏవి పనిచేయవు. రండి పదండి. పదండి. అమ్మో, మీ ఆడపడుచు తక్కువది కాదమ్మో. నాలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళని 100 మందిని కూడా లెక్క చేయదు.
ఎంత పొగరు, ఎంత నిర్లక్ష్యం, ఎవరిని కేర్ చేయట్లేదమ్మా. తేలిక తీసి పారేస్తుంది. నువ్వు చెప్పినట్టు మా వియ్యంకుణ్ణి వియ్యపురాల్ని తీసుకొచ్చి డ్రామా నాటకాలు ఆడించినా లాభం లేకుండా పోయింది. మా వీధి పెద్దల్ని పిలుచుకొచ్చి పంచాయతీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. మొండి జగమొండి సెక్కండి. దాన్ని మన దారికి తెచ్చుకోవడం మన వల్ల కాదు తల్లోయ్. అది బిగుసుకు కూర్చుందని మీరు మెత్తపడకండి. మీరు అంతకన్నా భీష్మించి కూర్చొని ఈ గొడవను పెద్దది చేయండి. ఏంటలా చూస్తున్నారు? ఆ, నువ్వన్నట్టు గొడవ పెద్ద చేస్తే నాకే నష్టం అనిపిస్తోంది. కుటుంబ గౌరవం పోతుంది, డబ్బులా రావు. చివరికి నేను రెండిటికి చెడ్డ రేవణ్ణవుతాను. గోవిందమ్మ పిన్ని, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. గొడవ పెంచుకుంటూ వెళ్ళండి. మీ అత్తా కోడళ్ల గొడవలో ఇందుని లేపేయండి. నా కోడలు నా మాట వినకుండా దానిష్టం వచ్చినట్టు తిరిగింది, చివరికి దిక్కులేని చావు చచ్చింది అంటూ ఇందు కథకి ఒక ముగింపిచ్చేయండి. సీత, ఏమిటి నువ్వనేది? నేను ఇందుని చంపాలా? అవును, మీరే చంపాలి. ఇందు చచ్చిందంటే నేను మీకు సాలిడ్గా 10 లక్షలు ఇస్తాను. డబ్బు కోసం మీరు పీడిస్తున్నారన్న బాధతో అటు పుట్టింటి వాళ్లను అడగలేక, మీకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకుంది అని కలరివ్వచ్చు. అంతేకాకుండా రక్తాలు కారేలా అత్తగారిని కొట్టింది, పంచాయతీ పెట్టినా ఎవ్వరినీ లెక్క చేయలేదు, ఆ కారణంగా ఒంటరై ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆత్మహత్య చేసుకుంది అనే కలరిస్తే మీ చేతికి మట్టి అంటదు. ఇందు చచ్చే, కేసు లేకపోయే, వాటా సొమ్ము వచ్చే, ఇలా మీరు 3 రకాలుగా లాభపడతారు. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెరుమాళ్లకు ఇంకో పెళ్లి చేయండి. ఆ వచ్చేది ఎంతో కొంత తెస్తుందిగా, దాంతో టోటల్ గా లాభపడి హాయిగా సెటిల్ అయిపోండి. అమ్మా సీత, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియజేశావు. సీత బోధ అర్థమైంది. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావో కాస్త నా చెవులో ఊదమ్మా. అంతే, నేను చెప్పినట్టు చేయండి, మీకు మంచిగా జరుగుతుంది. అలాగే వస్తానమ్మా. ఇందు, నీ చాప్టర్ క్లోజ్. జీవించడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే జీవితం కాదండి. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అత్తయ్య గారు మీరు డబ్బు గురించే తప్ప నన్నేనాడైనా మనిషిగా చూసారా? నా ద్వారా డబ్బు రాబడదామన్న ఆలోచన తప్ప నన్నేనాడైనా అభిమానించారా? ప్రేమగా చూసారా? ఇవ్వడం అంటూ మొదలు పెడితే దానికి అడ్డు ఆపు ఉండదు. ఇప్పుడు డబ్బిచ్చినంత మాత్రాన్న మీ చెల్లెల జీవితం బాగుపడిపోతుందా? దొరికిందే ఛాన్స్ అని మాటి మాటికి మీ చెల్లెలు అత్తింటి వాళ్ళు డిమాండ్ చేయడం మొదలు పెడితే మీరెక్కడి నుంచి తెచ్చిస్తారు? 10 సార్లు ఇస్తారు, 11సారి ఇవ్వకపోతే అప్పుడు కూడా చెడే, ఇచ్చిన విలువ కూడా ఉండదు. డబ్బు కోసం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడే బదులు మనకి మనం సంపాదించుకోవాలండి. ప్రస్తుతం మా పుట్టింటి వాళ్ళు ఎలా ఉన్నారో మీకు తెలియంది కాదు. నిజంగా మీకు డబ్బు అంత అవసరమా? మీ చెల్లెలు అత్తింటి వాళ్ళు నిజంగా డిమాండ్ చేస్తున్నారా? మీ చెల్లెల మీద ఒట్టేసి చెప్పండి. పోనీ మీ అమ్మగారి మీద ఒట్టేసి చెప్పండి. లేదా మీరు కట్టిన ఈ మంగళసూత్రం మీద ఒట్టేసి చెప్పండి. ఒట్టెందుకు? మాట మీద నమ్మకం లేదా? లేదు, మీ మాటల్లో గాని, మీ చేతల్లో గాని, మీ కళ్ళల్లో గాని నిజాయితీ కనిపించడం లేదు. నన్ను నా పుట్టింటి వాళ్ళని నామరూపం లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అదేం ప్రయోజకత్వం కాదు, గొప్ప విషయమూ కాదు. మా నుంచి ఆశించి డబ్బుతో జీవితాంతం బతకలేరు. పౌరుషం ఉంటే మీ అంతటి మీరు బతకండి. అభిమానం ఉంటే 10 మందికి పెట్టండి. అంతేగాని ఎదుట వాళ్ళ మీద ఆధారపడి బతకాలనుకోకండి. ఇందు, మర్యాదగా మాట్లాడు. నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. ఎంతో ఓపిగ్గా సహనం పాటించి 1కి 2 సార్లు చెప్తున్నాను. దయచేసి మీ మనసుని, మీ ఆలోచన విధానాలు మార్చుకోండి. ఇక ఆపుతావా? మా అమ్మ చెప్పినట్టు వినాల్సిందే. నేను మా అమ్మకి తలాడించగా లేంది నువ్వాడిస్తే ఏమైంది? ఇక మీదట నాకు నీతులు చెప్పకు.